మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. మీకు తెలుసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగబద్ధ సంస్థ అని. ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంటుంది మన రాజ్యాంగం. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324లో తనకున్న పవర్స్ ఉపయోగించి ఎలక్షన్ సంబంధించి అనేక విషయాల్లో రెగ్యులేషన్స్ తీసుకురావచ్చు. అలాంటిదే ఒకటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి ఎటువంటి స్టాట్యుటరీ బ్యాకింగ్ లేదు. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ప్రకటించిన అనేక అంశాలు మాత్రం చాలాసార్లు కొన్ని చట్టాల ద్వారా ఎన్ఫోర్స్ అవుతూ ఉంటాయి. 2013లో స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ లా అండ్ జస్టిస్ వాళ్ళు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని లీగల్ బ్యాకింగ్ ఇవ్వాలి, దాన్ని 1951 RP యాక్ట్ కింద చట్టబద్ధీకరణ తేవాలి అని చెప్పారు. కానీ ఆ రికమెండేషన్ ఇంతవరకు అమల్లోకి రాలేదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పొలిటికల్ పార్టీస్ని అభ్యర్థుల్ని రెగ్యులేట్ చేసే గైడ్ లైన్స్ లాంటిదన్నమాట. ఎలక్షన్స్ టైంలో వాళ్ళు ఇది పాటించాలి. ఆర్టికల్ 324 ప్రకారం స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు, నిష్పక్షపాతమైన ఎన్నికలు జరపడానికి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నియమావళి కూడా బయటికి తీసుకురావచ్చు అనమాట. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పటి నుంచి ఆపరేషన్లోకి వస్తుంది? ఏ రోజైతే ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి ఎలక్షన్ ఫలితాలు అనౌన్స్ చేసే రోజు వరకు ఆటోమేటిక్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ రోజు నుంచి ఎలక్షన్స్ మొత్తం రిజల్ట్స్ అనౌన్స్ అయ్యేంత వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. యాక్చువల్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది 1960లో మొదటిసారిగా కేరళలో ప్రవేశపెట్టారు కోడ్ ఆఫ్ కండక్ట్ అని. తర్వాత భారతదేశంలో 1962 సాధారణ ఎన్నికల సందర్భంగా, లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్లైన్స్ను అన్ని పార్టీస్కు, స్టేట్ గవర్నమెంట్స్కు స్ప్రెడ్ చేసింది. సో దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1962 నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ప్రతిసారి అనౌన్స్ చేస్తూ వస్తుందన్నమాట. 1991 నుంచి ఎన్నికల్లో అవినీతి ఇవన్నీ బాగా దృష్టిలోకి వచ్చిన సందర్భంలో 1991 నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని కఠినంగా అమలు చేస్తోంది. ముఖ్యంగా ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రిజల్ట్స్ వచ్చేంత వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు దీన్ని పాటించాలి. వాళ్ళు చాలా సూచనలు ఖచ్చితంగా పాటించాలి కోడ్ ఆఫ్ కండక్ట్లో. అయితే వాళ్ళు స్పీచ్లు ఇచ్చేటప్పుడు కానీ, పాలసీస్, ప్రోగ్రామ్స్ అంశంలో అంటే విమర్శించుకోవచ్చు, కానీ కుల, మత, జాతి విద్వేషాలు రగల్చకూడదు. దానికి సంబంధించి ప్రజల్లో వ్యతిరేక భావాలు తీసుకురాకూడదు అనమాట. ఏదైనా సమావేశాలు, మీటింగ్స్ పెట్టుకునేటప్పుడు ముందుగా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ ప్రొసెషన్స్ ఏదైతే ఊరేగింపులు ఇవన్నీ చేస్తుంటారో ఆ టైంలో 2-3 పార్టీలు ఒకటేసారి క్లాష్ కాకుండా ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉండాలి. తర్వాత ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఎలక్షన్ అబ్జర్వర్స్కి మాత్రం కంప్లైంట్స్ ఇస్తూ ఉండాలన్నమాట. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తన పవర్ని అండగా పెట్టుకుని ఎక్కువ ఓట్లు సంపాదించుకోకుండా, పవర్ని మిస్యూజ్ చేయకుండా, మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అధికారికంగా మినిస్టర్గా చేసే పని మరియు ఎలక్షన్ క్యాంపెయిన్ కలిపి చేయడానికి వీల్లేదన్నమాట. దానికి సంబంధించి చాలా రూల్స్ ఉంటాయి. అదేవిధంగా మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్కి వాటికి సంబంధించి కూడా రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. ఎలక్షన్ మేనిఫెస్టోస్ రిలీజ్ చేసేటప్పుడు రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా ఎలక్షన్ మేనిఫెస్టోస్ ఉండకూడదు. ఎటువంటి రేషనాలిటీ, హేతుబద్ధత లేకుండా ఎలక్షన్ ప్రామిసెస్ కూడా చేయకూడదు అనమాట. అండ్ అది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఈ మధ్య ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కఠినంగానే ఉంటుంది. ఎలక్షన్స్ టైంలో డబ్బు పంపకాలు లాంటి విషయంలో కూడా కఠినంగానే ఉంటుంది. ప్రింట్ మీడియాలో పోలింగ్ డే రోజు ఏదైతే ఎన్నికలు జరుగుతాయో ఆ రోజున అడ్వర్టైజ్మెంట్స్ సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా గట్టిగానే చూస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు మీరు క్యాంపెయినింగ్ ఆపాలి అనే దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేట్స్ ప్రకారం మనం ఫాలో అవ్వాల్సిందే. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి స్టాట్యుటరీ బ్యాకింగ్ లేనప్పటికీ IPC 1860, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, CRPC 1973 కింద చాలా సెక్షన్లో చాలా ప్రొవిజన్స్ దీనిలో అమల్లో అవుతాయి అన్నమాట. అఫీషియల్గా అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అఫీషియల్గా లీగల్ బ్యాకింగ్ లేదని చెప్పొచ్చు. కానీ చాలా అంశాల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కఠినమైన చర్యలు తీసుకోవచ్చు IPC, CRPC, RP యాక్ట్ ఉపయోగించి. అండ్ అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఎలక్షన్స్లో మాల్ ప్రాక్టీసెస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆపలేకపోయింది, డబ్బులు పంపకాలు ఆపలేకపోయింది. ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏ విధంగానూ సపోర్ట్ చేయలేకపోతుంది. ముఖ్యంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి లీగల్ బ్యాకింగ్ లేకపోవడం తప్పు అని చెప్తోంది.